శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే, పలు విధాలుగా అభివృద్ధిని మీరు చక్కగా సాధిస్తారు. చురుగ్గా మీరు తీసుకున్న నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువలోకి చేస్తాయి. తెలియని ఖర్చుల నుంచి బయటపడతారు. మీరు కోరుకుంటున్నది దక్కబోతూ ఉంది. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగించినా కానీ అది మీరు దూరంగా వెళ్ళిపోతారు. రేపటి రోజున మేషరాశి వారు ఏకాగ్రతతో ఏ పని అయినా కూడా పూర్తి చేస్తారు. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఎంతో ఆహ్లాదకరంగా మారబోతోంది. ఇంట్లోనూ కుటుంబ సభ్యులతో సమయాన్ని కలిసి గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అలాగే బంధువుల నుండి కూడా ఒక శుభవార్త మీరు వింటారు. ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా మీ పని ఒత్తిడి నుండి కూడా బయటపడగలుగుతారు. ఆఫీసులో మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులను ఇప్పుడు మీరు పూర్తి చేస్తారు. ఇక మీకు తిరిగి రావనుకున్న డబ్బులు కూడా ఇప్పుడు మీ చేతికి అందుతాయి. ఆగిపోయిన ప్రతి పని కూడా మళ్ళీ మొదలుపెట్టి పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. అదే మీకు మంచిది. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ఇలా పలు విధాలుగా మీకు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. అనుకోకుండా డబ్బులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపారులకు మీరు చేస్తున్న వ్యాపారంలో చక్కటి లాభాలు పొందుతారు. ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు. మీరు చేసే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి అనే చెప్పుకోవాలి. మీరు చెల్లించాల్సినటువంటి బిల్స్ కూడా ఇప్పుడు ఈ సమయంలో చక్కగా చెల్లిస్తారు. మీరు రేపటి రోజున కొన్ని పనులలో కాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటులో ఏ వ్యవహారంలో కూడా మీరు తలదూర్చకూడదు. సాధ్యమైనంత వరకు బాగా ఆలోచన చేసిన తర్వాతనే ఏ నిర్ణయం అయినా కూడా మీరు తీసుకోవాలి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారికి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు గణేష స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ఇక అలాగే లక్ష్మీదేవికి పూజిస్తే మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.